ఆడలను వచ్చినోని చెప్పులు మెడకేసి నక్కరాలు చేసిరంటే అందరినీ కలిసి మెడల్ వాటి బయట నొక్తా. నువ్వు మాత్రం దొరికొచ్చినావు కదా మీ అక్కలను దొరికొచ్చినావు కదా. ఎప్పటికుంటారు రైలు అప్పుడు చెప్తా నీ పని. నేను ఫోన్ చేస్తాను. ఏమైంది? ఎట్లా కొట్టిండు? ఎందుకు కొట్టిండు అన్న? ఎన్నిసార్లు కొడతాడు? ఎన్నిసార్లు అడిగిపియాలి? ఎన్నిసార్లు అడిగిపియాలి అన్న? నువ్వేం ఎక్కువ తక్కువ వేయనే ఎట్లా కొట్టిండు? ఎన్నిసార్లు అడిగిపించిన? ఎన్నిసార్లు అడిగిపించిన? ముగ్గురు ఉన్నారా? మీరు నలుగురు, నేను ఒక్కనే. నువ్వు ఎక్కువ తప్ప మామనే మాట్లాడు. నేను ఇవాళ మిమ్మల్ని పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని ఏం చేయాలో అదే చేస్తా. మీళ్ళ మొగల గిటనే చేస్తారా? గిటనే తొండలు ఇడుస్తున్నా చెప్పేసి
నాకేం పంచాయతీ రోజు పంచాయతీ రోజు పంచాయతీ చేసలేరు సంసారం అంతరాగున్నట్టు అంతరాగా నువ్వు షాటతో నా చెల్లెలు కొట్టి కొట్టి ఏ రకంగా అయింది కొట్టకపోతే ఊరుకుంటామా కొడతారా ఇట్లా అడ్డం వచ్చానుకో చూడు మంచిగా ఉండదు అన్న అడ్డం ఎందుకు వస్తావు గిట్లనే కొడతారా ప్రతి మగవాళ్ళకి గిట్లనే కొట్టుకుంటే అవుతుందా నా చెల్లె అవుతారా ఎందుకని ఒకటి చూపి నోరు చూసి నా చెల్లెగా అవుతారు కొట్టాలి సంసారానికి ఇట్లా గిత్తనే నీకు దెబ్బలేస్తుంది ఆగే కొడతారో కొట్టదు చూడు నిన్ను తొండ నేర్పిస్తా దాన్ని కొట్టి నేను దాన్ని కొట్టింది ఒక్క దెబ్బ బంబర్ దెబ్బలు కొట్టింది నీకు రాదు మళ్ళా కూడా అన్నారనుకో మంచిగా మాట్లాడే ఇప్పటి నుంచి ఆడలను వచ్చినోని చెప్పులు మెడకేసి నేను కూడా అస్సలు ఊకొని మస్తు కోపం వస్తుంది కానీ లాభం లేదు కొడతారు కూడా గంటలు ఎవ్వాలి ఎవ్వాలి మొగలు అందరినీ కలిపేసి ఆడకు చక్కగా ఉండకపోతే ఒంకరే మనశాంతి ఏం చేయలేదు నీకు ఏం చేసిన ఏం తక్కువ చేసిన ఏం మీరు పెట్టే టెన్షన్ మీరు పెట్టే టెన్షన్ ఏం చేసి ఒక్కటే ముగ్గురు పిలిపించింది కదా హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు విశాల నాగర్ బ్లాగ్స్. ఇదంతా యాక్టింగ్ మాత్రమే అండి, నిజం కాదు. అంటే లోకంలో ఆడవాళ్ళని చాలా మంది కొడుతున్నారు కదా, అంటే అట్లాంటి జరగద్దని చాలా ఏం చెప్పాలి, మమ్మల్ని మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టి బద్నాం చేయకండి. ఇదంతా ఎవరు తిట్టకండి, ఎక్కిరించుకోకండి, నవ్వకండి, నవ్వండి నవ్వండి, ఫుల్ కడుపు నవ్వండి. అంటే యాక్టింగ్ అండి, జస్ట్ యాక్టింగ్. ఇదంతా ఇదంతా మా అక్కలు మా వదినలు ఇదంతా.
అంతా మేము వీడు మా ఒకటే. తమ్ముడు గంటతో 4 దెబ్బలు కొట్టినాడు. 4 దెబ్బలు కొట్టింది. ఇగో మా వదిన అయితే పేంతకి ఇచ్చింది. అది పాప మంచివాడు. ఇట్లాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు తీయాలనుకుంటాము. ఇదంతా గొడవ అంటే ఆడవాళ్ళను చాలా టార్చర్ చేస్తారు కదా. అంటుంది. చాలా ఆడవాళ్ళను మగవాళ్ళు చాలా చాలా వరకు హింస పెడుతురు. ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు కొంచెమన్నా ఆలోచన వచ్చి ఇట్లాంటి చెయ్యొద్దు అనే ఫీలింగ్ వస్తుందని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టకండి. ఒకటి ఇష్టం లేకపోతే చూడకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గంట కొట్టు. భార్యని కొట్టే ప్రతి మోగాయనకి ఇది సందేశం ఏంటిదంటే, ఒకవేళ ఆడవాళ్ళు తిరగబడితే ఎట్లుంటదో అనేది ఈ వీడియో ఉద్దేశం అంతే. వేరే షాట్లు, ఉద్దేశం గిన్నెలు, శంషాలు అన్ని వలిగిపోతాయి నిజంగా వాళ్ళు తిరగబడితే. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Bye bye. See you.